ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని పొంగునూరు ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్ సుబ్బరాజు సూచించారు. మంగళవారం పొంగునూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని అడవినాథ గుంట ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ పొంగునూరుకు తెలియజేయాలని సూచించారు. ఫోన్ నంబర్లు 08581253101, 8500445101కు సమాచారం తెలియజేయాల్సిన వెంటనే స్పందించి ప్రజలు ఆస్తులు, ప్రాణాలను కాపాడేదానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, పొంగునూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఇప్పుడు అత్యవసర శాఖ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి కన్వర్ట్ చేసింది గవర్నమెంట్. అంటే దీనివల్ల మిగతా ఏ అత్యవసర డిజాస్టర్ జరిగినప్పుడు కూడా మేము స్పందించి ప్రజలు, ఆస్తులు, ప్రాణాలని కాపాడేదానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ మామూలు పేపర్లో కానీ న్యూస్లో కానీ వస్తుంటాయి, మీరు చూస్తారో లేదో తెలియదు. కానీ ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు డిజాస్టర్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇందులో మొదటి కేటగిరీకి ఏం చెందిందంటే ఇంట్లో వాడే గ్యాస్. గ్యాస్ అనేది ఇప్పుడు మనకు నిత్యావసరమైపోయింది. అది లేనిదే మనం ఇంట్లో అందులో బస్సు ఉండాల్సింది. ఎందుకంటే కట్టెలు పొయ్యి పెట్టి చేసే వాళ్ళు ఇప్పుడు లేదు. ఎందుకంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ మనం ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే దాని నుంచి కూడా మనము ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే దానివల్ల మన ప్రమాదం అయితే లేదు, కాకపోతే మనం చేసే పొరపాట్ల వల్ల మనకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ ఒకటి నంద్యాలలో కూడా ఒక గ్యాస్ ఎర్లీ మార్నింగ్ లేచి పాలు పెట్టేదానికి లేచారు. కాకపోతే ఆ బిఫోర్ డే అంటే నైట్ స్టవ్ ఆఫ్ చేయకుండా క్లోజ్ చేసి నిద్రపోయారు. ఏమైందంటే ఆ గ్యాస్ అంతా లీక్